అదే నమస్కారం. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ పోస్టుల మీద పోస్టులు పెడుతూ ఉంటే అయ్యి బాబోయ్ ఏంట్రా ఇతనికి తెలుగులో కూడా ఎంత ప్రావీణ్యం ఉందని చెప్పేసి అనుకున్నా. అంత సీన్ లేదు. యూట్యూబర్ జోసెఫ్ ఉన్నాడు కదా, అలియస్ ప్రశ్నారామన్ అని అతను అరెస్ట్ అయ్యాడు, ఇందాక బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతనితో ఇతను ఆడియో మెసేజ్లతో ప్రతి పోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పెట్టవచ్చా పెట్టకూడదు అది అంటే మన అతను సలహాలు సూచనలు ఇస్తుంటే అప్పుడు పెడుతున్నాడు. మొన్న కర్ణాటకలో మీడియా అమ్ముడుపోయిందంటూ ఏదో పోస్ట్ హడావుడి చేశాడు. కర్ణాటక మీడియా చెడు అడుగుని ప్రకాష్ రాజ్ని. అది కూడా చివరికి ఇతన్ని అడుగుతూ ఉన్నాడు. సినిమా స్క్రిప్ట్ చూసి డైలాగులు చెప్పి అలవాటు అయిపోయి బయట మేధావిగా ముసుగేసుకొని ఉండి ఆ ముసుగు వెనక ఎవరో ఇచ్చినట్టు తీసుకెళ్ళి ట్విట్టర్లో పెట్టేసుకుని హడావుడి చేస్తుంటాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ. అది ఆ ప్రకాష్ రాజ్ స్థాయి. వీళ్ళు పవన్ కళ్యాణ్ని స్క్రిప్ట్ లేకుండా మాట్లాడే పవన్ కళ్యాణ్ అంటారన్న మాటలు అంటారు. వీళ్ళు ప్రశ్నిస్తా అంటూ సొల్లు కబుర్లు చెప్తూ అడ్డదడ్డగా ఏదేదో వాగుతారు. అది వాళ్ళ స్థాయి. వీడియో అటాచ్ చేస్తాం చూడండి. అదే ఆడియో ఫైల్. దీనికి కౌంటర్ ఇవ్వాలి. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని ఒక ట్వీట్ చేయొచ్చా తెలుగులో? సార్ అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ ఒక వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంతమంది మనుషులకు కావచ్చు అమ్ముడుపోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టాను సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ ని జాయిన్ అవ్వమని. అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం వచ్చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను, అంతే కదా? లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలా? దట్స్ ఆల్ ఐ వాంట్ టు నో. దానికి ముందు 1 hour ముందు ఐ విల్ టాక్ టు యు.